చాలా బాగుంది. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మీరు చాలా పేషెన్సివ్గా ఉండాలా. మేము ఎలా ఉండామో మీరు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండేదే పేరెంట్స్ కోసమని, అలాగే పిల్లలని సంతోష పెట్టడానికి. ఎందుకంటే స్కూల్ అనేది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. మీ హౌస్కి వస్తే నాకు తెలిసినంతలో అంటే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఇదే లెక్చరర్ ఇస్తారు, ఫోన్ ఇవ్వద్దండి, టీవీ చూపించొద్దండి. అదొక మంత్రంలాగా అయిపోయింది. ఎందుకంటే అది పిల్లల పైన చాలా ఎఫెక్టివ్ పడుతూ ఉంది కాబట్టి. సో పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ మాకు తెలిసినంతలో హౌస్లో ఉన్నంతసేపు ఫోను లేదా టీవీ ఒకటి, ఈ 2 వస్తువులతోనే తాను సెల్ఫ్గా ఆనందపడుతూ ఉన్నాడు. ఫిజికల్గా అస్సలు అతను ఆనందం అనేది, సంతోషం అనేది, హ్యాపీనెస్ అనేది లేదు. అది ఎక్కడ దొరుకుతుందంటే ఓన్లీ స్కూల్లో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఈ స్కూల్ అనేటువంటి విద్యాలయంలో, గుడిలో ఆ 2 చెడ్డ వస్తువులని మేము అలో చేయనీయం కాబట్టి, ఒకటి టీవీ, ఒకటి ఫోను. ఇక్కడ ఎంతసేపు పిల్లలు మేము పుస్తక రూపంలో ఏమి నేర్పిస్తామో అంటే మేము మెంటల్గా వాళ్ళని ఏ విధంగా చెబుతామో వాళ్ళు ఫిజికల్గా అలాగే ఉంటారు. అది గేమ్స్ కావచ్చు, లేకుంటే మేము లెసన్ టీచ్ చేసే విధానం కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ మేము బోర్డు ఒకటే యూజ్ చేసి మా హ్యాండ్స్తోనే వాళ్ళకి ఏ ఒక సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ చెప్పేటప్పుడు కానీ ఆ డయాగ్రామ్స్ కానీ ఆ పిక్చర్స్ కానీ మేము డ్రా చేసి వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంతేగాని ఫోన్లలో చూపించేసి రే ఇదంతా ఇంతేరా ఇట్లే ఉంటుందని ఎప్పుడు కానీ ఎక్స్ప్లెయిన్ చేయము. ఎందుకంటే దాని వాడకం ఎక్కువ అవడం వల్ల పిల్లలకి అవసరం కంటే ఎక్కువ నేర్చుకోవడం వల్ల అతనికి అవసరం కంటే ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. అది అతనికి అభ్యుదయకి యూజ్ అవుతుందో లేదో ఫ్యూచర్, కానీ అతను చెడిపోవడానికి మాత్రము చాలా చాలా అదే ఫస్ట్ పాయింట్ అవుతా ఉంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఏదైనా సరే ఏరునింకానే మనము తుంచేయాలి. ఆ ఏరు ఎవరంటే పేరెంట్స్. మీరు ఫోన్ చూడడం పక్కన పెట్టేసి మీ చేతిలో ఒక బుక్ పెట్టుకోండి, సండే మ్యాగజైన్ పెట్టుకోండి, లేకుంటే ఎవరిదన్నా ఒక మంచి ఆథర్స్ రాసిండేటువంటి ఒక టెక్స్ట్ బుక్ నోట్స్ పెట్టుకోండి, లేదా వివేకానంద ఎవరిదైనా సరే మీరు మీ చేతిలో బుక్ పెట్టుకొని మీ పిల్లల ముందర చదివితే వాడు బుక్ పట్టుకొనే చదువుతాడు. మీరు ఫోన్ పెట్టుకొని దాంట్లో రీల్స్ చూస్తా అంటే ఖచ్చితంగా వాడు రీల్స్ చూసేదానికి ఇష్టపడతారు, బుక్ పక్కన వారేసి వస్తాడు. సో కాబట్టి పేపర్స్ అనేది పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తుంది. న్యూస్ పేపర్స్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మేము మా స్కూలు చిన్నపిల్లల స్కూలు 5th క్లాస్ అయినా సరే మేము 10 years ఇంకా న్యూస్ రీడింగ్ అనేది కంపల్సరీ పెట్టేశాము. ప్రతి ఒక్క స్టూడెంట్ నంబర్ వైజ్, రోల్ నంబర్ వైజు మనకి అసెంబ్లీలో కంపల్సరీ న్యూస్ రీడింగ్ అనేది చేయాల్సిందే. అలాగే మంచి మంచి కొటేషన్స్ అనేటివి కూడా పిల్లల నోటితోనే మేము పలికిస్తాము. ఎందుకంటే ఏదైనా మంచి చేయడం కానీ మంచి పదాలు అనేటివి మనము పలకడం ద్వారాతో పిల్లలకి మంచి అనేది ఎక్కువ వింటే వాళ్ళు మంచి వ్యక్తులుగానే పెరుగుతారు. సో అందుకనేసే మా వంతుగా మేము చాలా వరకు కృషి చేస్తున్నాము. పేరెంట్స్కి నేనేమి చెప్పదలుచుకున్నానంటే న్యూస్ పేపర్స్ వేసుకొని పిల్లలకి పేపర్స్ రీడింగ్ చేయడం అనేది మేము స్కూల్లో అలవాటు చేస్తున్నాము. అది కంటిన్యూ కావాలంటే మీరు ఇంట్లో కూడా అలాగే చేయాలి, చేసే విధంగా వాళ్ళని చూడండి. సో ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి మన స్కూల్ గురించి చెప్పాలంటే ఇప్పటికీ మన స్కూలు 10 years అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది ఓపెన్ చేసి. ఇప్పటి వరకు చాలా వరకు సక్సెస్ఫుల్గానే ఇంతవరకు వచ్చామని మేము అనుకుంటున్నాము. సో దీని వెనకాల మీరు ప్రతి ఒక్కరు మా వెనక ఉండడం వల్లే మేము ఇంతవరకు రాగలిగినాము. సో ఇలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా ముందుకి సాగాలంటే మీరు కంపల్సరీ మా వెనకుండి మమ్మల్ని ప్రోత్సహించాలి. అంటే ఏ విధంగా ప్రోత్సహించాలంటే కంపల్సరీ మీరు పిల్లలకి మేము ఏదైనా చదువు గురించి చెప్పినా సరే, దేని గురించి చెప్పినా సరే వాళ్ళని మేము ఎలా ఎంకరేజ్ చేస్తామో మీరు కూడా మీ హౌసెస్లో అలాగే ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లల్లో ఖచ్చితంగా చేంజెస్ అనేది వస్తుంది. సో అలాగే ఇప్పుడు మన స్కూల్ గురించి చెప్పాలంటే మన స్కూలు 10 years కంప్లీట్ చేసుకొని 11 yearsకి
అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మన స్కూల్లో 6th క్లాసు అలాగే 7th క్లాస్ని మనము ఈ ఇయరే ప్రారంభిస్తున్నాము. సో హర్ష స్కూల్లో, శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నర్సరీ క్లాస్ టు 7th క్లాస్ వరకు ఉంటుంది. సో మీ పిల్లలని 5th ఇంకా వేరే స్కూల్కి చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. 6th to 7th ఉంటుంది. ఆ తర్వాత మీ ప్రోద్బలం ఉంటే 10th క్లాస్ వరకు పెట్టాలనేటువంటి సంకల్పంతో మేము కూడా ప్రయత్నిస్తున్నాము. అలాగే ఇంకా సారు మీకు స్పోకన్ క్లాసెస్ మన నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి కంపల్సరీ ఈ ఇయర్ మేము ఇది అబాకస్ క్లాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. దానివల్ల మ్యాథ్స్ అనేది పిల్లలకి చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఎంతసేపు టెక్స్ట్ బుక్లో చెప్పడమే కాకుండా వాళ్ళని యాక్టివిటీస్ అంటే కొన్ని వస్తువులని చూపిస్తూ వాళ్ళకి చదువుని నేర్పించే దాంట్లో ఒక పార్ట్ అబాకస్ క్లాసెస్ అన్నమాట. సో అది లాస్ట్ ఇయర్ 2024లో మేము ఇంట్రడ్యూస్ చేసాము. నెక్స్ట్ ఇయర్ కూడా అబాకస్ క్లాసెస్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు స్పోకన్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇప్పుడు అబాకస్ క్లాసెస్కి ఎలాగా ఫ్యాకల్టీ వేరే వాళ్ళు ఉంటారో అలాగే బయట ఇంకా ఫ్యాకల్టీ కూడా వస్తున్నారు. ఇంకా మళ్ళీ అలాగే నా వంతు ప్రయత్నంగా నేనేం చేయాలని అనుకుంటున్నానంటే ఈ ఇయర్ మన స్కూల్లో ఇప్పటికే ఆల్రెడీ మనము జీకే క్వశ్చన్స్ అనేసి డైలీ ఒక్కొక్క క్వశ్చన్స్ పిల్లలకి నేర్పిస్తున్నాము. అలాగే మారల్ అనేసి ఒక్కొక్క మారల్ కానీ డైలీ ప్రేయర్లో పలికిస్తున్నాము. అలాగే మీకు మీ పిల్లలు చెప్పారో లేదో తెలీదు, నర్సరీ టు 5th క్లాస్ వరకు తెలుగులో కొన్ని భక్తితో కూడినటువంటి పద్యాలు కూడా మేము పిల్లలకి నేర్పిస్తున్నాము. ఈ ఇయర్ భగవద్గీతలో ఉండేటువంటి చిన్నగా ఉండేటువంటి ఒక 3-2 లైన్స్ ఉండేటువంటి భగవద్గీతలో ఉండేటువంటి లైన్స్ కూడాను మేము పిల్లలకి నేర్పియాలి అనేటువంటి సంకల్పంతో ఉంటున్నాము. ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ నేర్పించడం వల్లే అంటే ఎప్పుడైనా కానీ పురాతనంగా ఉండేటువంటివి మనుషుల గురించి పిల్లలకి మనం ఎంత ఎక్కువ చెప్తామో ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇంట్లో మా తాత ఇలా చేసిండే, మా నాన్న అలా చేసిండే, అందుకే నేను ఇప్పుడు ఇలా ఉండాను అని అంటే ఎవరు వినే పరిస్థితిలో లేరు. నీ కర్మ, నువ్వు మగ్గం నేస్తాండవు డాడీ, నేను అలా చేయలేను అనేటువంటి పిల్లలు ఇప్పుడు మన దగ్గర ఉండేది. సో కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా కానీ మనము ఆ విధంగా భగవద్గీత క్లాసెస్ అనేది కానీ అలాంటివన్నీ చేయాలని అనుకుంటున్నాము. అలాగే మనకి ఈరోజు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఈరోజు మనము మన స్కూల్ పేరు మీద, శ్రీహర్ష స్కూల్ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడాను స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈరోజు జరిగిండేటువంటి ప్రతి ఒక కల్చరల్ యాక్టివిటీస్ని మీరు మన శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. అలాగే మాకి సబ్స్క్రైబ్ కూడా చేయాలని విన్నపిస్తున్నాను. సో నెక్స్ట్ అలాగే సార్ మీరెంత తక్కువ మాట్లాడితే సౌండ్ మీకు అంత మంచి విషయాలు చెప్పాలని అనుకుంటాండ. ఇక్కడ అందరూ పిల్లలు చాలా వరకు సరౌండింగ్ ఉండే పిల్లలు అందరూ వచ్చినారు, చాలా సంతోషము. కానీ మీరు మాట్లాడుకోకన్నా అలాగే నీట్గా ఉంటే మనం ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ప్రోగ్రామ్స్ అనేది మేము 2 months ఇంకా చాలా ప్లాన్గా వేసి చాలా కష్టపడి చాలా బాగా ప్రోగ్రామ్ అనేది మేము ఇక్కడ రెడీ చేసాము. సో దాన్ని మీరు నీట్గా సైలెంట్గా చూసి క్లాప్స్ ద్వారాతో మాత్రమే ఎంకరేజ్ చేస్తే మాకు చాలా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు